నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఇంతకు ముందే ఏదైతే పార్టీ పిటాయింపుల ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి ఈ నెల 22లోగా సమాధానం ఇవ్వాలని తొలుత ఆయనకు ఆదేశాలు ఇవ్వగా ఆయన స్పందించకపోగా మరోసారి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టుకు అంటూ కూడా సుప్రీంకోర్టు ఇంకా నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దీంతో తాజాగా మరోసారి కూడా నోటీసులు అయితే ఆయనకు అందినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆయన దీని మీద స్పందిస్తారా ఏంటన్నది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక అదేవిధంగా కాగా పార్టీ పిటాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను బీఆర్ఎస్ కోరిన ఫలితం లేకుండా పోయింది. ఏదైతే పార్టీ పిటాయింపుల కేసులో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ను కూడా బీఆర్ఎస్ ఏదైతే ఎమ్మెల్యేల చర్యలు తీసుకుంటే మంచిదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ని కూడా కోరడం జరిగింది. దాంతో అసలు ఫలితం కూడా లేకుండా పోయిందంటూ కూడా తెలుస్తోంది. అయితే ఆ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఇక ఈ నెల 25న ఈ కేసును ధర్మస్థానం అయితే విచారించనున్నట్టుగా తెలుస్తోంది. 22లోగా విచారణ అయితే పూర్తి వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది సుప్రీంకోర్టుకు. ఒకవేళ 22లోగా కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి కూడా నోటీసులు జారీ చేసి నోటీసులో ఆల్రెడీ పేర్కొంది సుప్రీంకోర్టు. అయినప్పటికీ కూడా గడ్డం ప్రసాద్ దీని మీద అసలు స్పందించలేదు, వివరణ అందించకపోవడంతో మరోసారి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తూ ఉంటారు, ఒకసారి నోటీసులు ఇచ్చిందంటే ఖచ్చితంగా కోర్టుకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. దానికి తగినటువంటి సమాచారం కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కేసు సార్ట్ అవుట్ అవుతుందా ఏంటన్న తర్వాత చూసుకోవచ్చు ముచ్చట. కానీ ఈ మధ్య చూస్తుంటే రాజకీయంలో ఇది ఒకటి బాగా కొత్త ఫ్యాషన్ అయిపోయింది. కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ కూడా అసలు లెక్క చేయనటువంటి తత్వం ఈ రాజకీయ నాయకులది చూస్తుంటే, అసలు నోటీసులు వస్తే అదొక పెద్ద అందరికీ నోటీసులు వస్తే కామన్, అదొక ఫ్యాషన్ లా అయిపోయింది. దానికి తగినంత వివరణ ఇవ్వాలా, దానికి తగినటువంటి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ తరపు వాదనలు వినిపించాలి, తప్పు ఏంటి అని చెప్పాల్సి ఉంటుంది. అయినా కొంత కూడా బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంటారు. దాంట్లో ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు కూడా చేరారు. ఒకసారి నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ పిటాయింపుల కేసులో నోటీసులు వచ్చినప్పుడు దానికి తగిన సమాధానం ఇవ్వాలి కదా, కానీ ఇవ్వలేదు. ఆయన అసలు స్పందించకపోగా పట్టించుకోలేదు, లెక్క చేయలేదని చెప్పాలి పుల్ల మాట్లాడితే. దాంతో మళ్ళీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నెల 22 లోపు కనుక ఈ అంశంపై స్పందించకపోతే ఇంకా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటామంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే పేర్కొంది. మొత్తానికి 22 లోపు ఈ అంశంపై స్పందించాలని స్పీకర్ కు నోటీసులు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు. కానీ స్పీకర్ నుండి మాత్రం ఎటువంటి స్పందన అయితే రావట్లేదు. అందుకు మరోసారి కూడా నోటీసులు అయితే ఇచ్చింది. మరి ఈసారి కూడా స్పందించకపోతే మరోసారి నోటీసులు వేస్తుందా, ఇంకేమైనా వేస్తుందా, ఆ సీట్ నుంచి తీసేస్తుందా అన్నది చూడాలి. ఈ నెల 25న అయితే జరగనున్న విచారణలో సుప్రీంకోర్టు ఎలా తీర్పు ఇవ్వనున్నది అనేది అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.